సో గైస్ చాలా మంది ఉన్నారు జనాలు, అసలు షాపింగ్ చేసుకోవడానికి కుదరట్లేదు, వీడియో తీయడానికి రావట్లేదు. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈ రోజు డే 74 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళ వర్క్ విషయానికి వస్తే ఇప్పుడైతే డిమార్ట్కి వెళ్తున్నాం. ఎందుకంటే డిమార్ట్లో చిన్న వీడియో షూట్ చేయాలి, అలాగే ఇంట్లోకి సరుకులు కూడా తీసుకురావాలి. చాలా రోజులు అయిపోయింది, ఇంట్లో ఏం లేవన్నమాట. సో ఆ వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంకా డిమార్ట్ నుంచి వచ్చిన తర్వాత ఒక 1 అవర్ స్క్రీన్ పే మీద కూర్చుంటా. అది వాళ్ళ వర్క్. అండ్ ఒక 1 వీక్ నుంచి నైట్ లేట్గా పడుకుంటున్నా, లేట్గా లెగుస్తున్నా. ఎందుకంటే కొంచెం నైట్ పూట్ల సినిమాలు చూసి నా సినిమా స్క్రిప్ట్ కోసం ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. నైట్ పూట ఏంటంటే ప్రశాంతంగా అందరూ నిద్రపోతారు కాబట్టి ఏ గోళ ఉండదు, హ్యాపీగా ఆలోచించుకోవచ్చు. అప్పుడే నాకు ఎక్కువ నైట్ పూటే లైక్ లేట్ నైట్సే నాకు మంచి ఐడియాస్ వస్తూ ఉంటాయి స్క్రిప్ట్ కోసం. మార్నింగ్ మధ్యాహ్నం ఎక్కువ రాలేదనమాట ఇప్పుడు, అందుకని ఒక 1 వీక్ ట్రై చేశా. సో లక్కీగా నాకు ఒక స్క్రిప్ట్ అయితే వచ్చిందనమాట సినిమా కోసం. బట్ మనం ఎర్లీగా వర్క్ చేయాలి, వర్కౌట్లు అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి, వ్లాగులు కంప్లీట్ చేయాలంటే ఎర్లీ మార్నింగ్ లేస్తేనే ఐడియాలు అనమాట మనకి. సో అది కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తా. ఎర్లీ మార్నింగ్ లేసేది రేపటి నుండి, వాళ్ళ ఎర్లీగా పడుకుంటా. అండ్ నేనైతే స్విమ్మింగ్కి వెళ్దాం అనుకున్నా, అవ్వలేదు. ఇవాళైతే కన్ఫామ్గా వెళ్తా స్విమ్మింగ్కి, మా టీంతో పాటు వెళ్తా అనమాట. సో పదండి ఇంకా ఇవాళ వర్క్ కంప్లీట్ చేసేద్దాం. సో గైస్, మా పాపనైతే ఇంట్లో వదిలేసి వెళ్తున్నాం అనమాట, నేను మా ఆవిడ. ఎందుకంటే అక్కడికి వస్తే గొడవ చేసింది కాబట్టి మా తమ్ముడికి అప్పగిస్తున్నా తీసుకెళ్ళి. పాపని చూసుకున్న బాధ్యత నీదే, పాపని ఈడే చూసుకుంటాడు. ఇంకా అదిగో ఫోన్ పెట్టేసి నీ దగ్గర. సో మా ఓడికి చెప్పాను అనమాట, డీమార్ట్కి వెళ్ళి సరుకులు తీసుకొస్తావు లేదా పాపను చూసుకుంటావు అంటే, డీమార్ట్కి వెళ్ళి సరుకులు తీసుకొస్తా అన్నాడు. అందుకని పాపను అప్పగిచ్చా, నేను వెళ్తున్నా. సో అక్కడికి వెళ్తే అన్నీ వెలుగుతూ ఉంటుంది, ఓకేనా. నేను మా ఆవిడ వెళ్తాను అనమాట. సో పాపని వదిలేయడానికి బాధగా లేదా నీకు? ఇట్రా నువ్వు అటు వెళ్తే కట్టమడం బాధగా లేదా? సరే ఏ తీసుకువెళ్తే అసలు ఇంకేం తీసుకోలేము, వీడియో కూడా షూట్ చేయలేము. చిన్న వీడియోనే అయిపోయింది, సరుకులు తీసుకొని వచ్చేయడం, ఇంకా ఏం లేదు. ఒక ½ అన్ అవర్ 1 అవర్లో వచ్చేస్తాం. సో ఆ పాపని మా తమ్ముడికిను మా అమ్మ ఉంది, మా అమ్మ కూడా చూసుకునిద్ది. సో గైస్, డీమార్ట్కి స్టార్ట్ అయిపోయాం సక్సెస్ఫుల్గా, మా పాపని ఇంట్లో వదిలేసి. సో ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా ఉంది, హ్యాపీగా ఉందా? పాపను వదిలేసి వస్తే హ్యాపీగా ఉందా? పడుకుంది తను. అంటే వస్తే ఏం లేదు, గంటలో జరిగే పని ఏంటంటే 3-4 అవర్స్ అవుతుంది అనమాట. అది గెలుకుతూ ఉండేది, ఇది గెలుకుతూ ఉండేది. అందుకని చెప్పి ఇంట్లో పెట్టా. ఆల్రెడీ పడుకుందంట, ఫోన్ చేసా ఇప్పుడే. ఫోన్ చూస్తా పడుకుందంట. ఇప్పుడు వెళ్ళేసి ఇంకా షాపింగ్ చేద్దాం ఫాస్ట్గా. ఆ వీడియో చిన్న వీడియో తీసేసి ఇంకా షాపింగ్ చేద్దాం. తొందరగా అవనిస్తాను నువ్వు అన్న, చాలా ఫాస్ట్గా అయితే చూద్దాం. అది షాపింగ్ ఏం కాదు, సరుకులు తీసుకోవడం. షాపింగ్ అంటే బట్టలు షాపింగ్ అయితే లేట్ అవుతుంది గాయస్, ఇది గ్రాసరీసే కదా, ఏం లేట్ అవుతుంది. ఏం కావాలో అది వేసుకోవడం తొందరగా. సో త్వరగానే అయిపోద్దంట, చూద్దాం. గాయస్, ఫస్ట్ అయితే ఇంట్లో కావాల్సిన సరుకులు తీసుకొని మెల్లగా షూట్ అయితే స్టార్ట్ చేస్తాం. ఇక్కడైతే వాళ్ళ సండే ఈవినింగ్ కదా, చాలామంది జనాలు ఉన్నారు. అసలు చూద్దాం షూట్ అయిద్దో లేదో. సో మళ్ళీ ఎక్కువ పబ్లిక్లో కూడా మనం షూట్ చేయలేము. ఇక్కడైతే నడవడానికి కూడా ప్లేస్ లేదు, వస్తానే ఉన్నారు. సో గైస్, చాలామంది ఉన్నారు జనాలు, అసలు షాపింగ్ చేసుకోవడానికి కుదరట్లేదు. అసలు చాలా రష్గా ఉందన్నమాట. వీడియో తీయడానికి రావట్లేదు. ఇద్దరు రాదు తీసుకోండి ఇంకోటి. సరే గైస్, చూద్దాం ఇక్కడ వ్లాగ్ ఏమైనా వచ్చిద్దామో, లేకపోతే లైట్ ఇంకా, ఓకేనా. చాలా మంది ఉన్నారు జనాలు, అసలు వీడియో చేయడం కుదరట్లేదు. అడుగు కూడా వేయలేకపోతున్నాం, స్పేసే లేదు. నేను చెప్తాను వాళ్ళొద్దు రేపు వెళ్దామని, సండే చాలా రష్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ మనం లేచేసరికి ఆఫ్టర్నూన్ అయింది వాళ్ళ. సరే ఎలాగోలా 2 షార్ట్లు చిన్న క్లిప్లు అయితే తీసేసాం 2 వీడియో కోసం. అయితే ఓకే, కావాల్సిన మినిమం తీసుకుని వెళ్తాం. బిల్డింగ్ కూడా త్వరగా అయితే లేదా డౌటే, ఎందుకంటే చాలామంది ఉన్నారు, డౌట్ అనమాట. అయిద్దా త్వరగా? అవును, చూసారు ఎంతమంది ఉన్నారు. సండే కదా, చాలా రష్ అనమాట. ఓకే, తొందరగా కానిచ్చి వెళ్ళిపోదాం ఇంకా, ఓకేనా.
సో గైస్ ఇన్ని సరుకులు తీసుకున్నాం, ఇంకా మా ఆవిడ సరుకులు సర్తానే ఉంది. వాళ్ళకి అవుతుంది డౌట్. అన్నీ తీసుకున్నాం. ఏం తీసుకున్నాం? సో చిరుతిండి ఎంత తీసుకుంటున్నాం గైస్. ఇంట్లో సరిపడా సరుకులు తీసేసుకున్నాం. ఇప్పుడు ఇవి తీసుకుంటున్నాం స్నాక్స్ అవన్నీ. ఇప్పుడు కొంచెం చల్లబడింది అనమాట. ఇక్కడ ఈ పోర్షన్లో ఎక్కువ మంది జనాలు లేరు. సో వీడియో అయితే చిన్న బిట్లు అయితే కంప్లీట్ చేసుకుని ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం. సరుకులు మొత్తం తీసేసుకున్నాం. సో ఒక 1 వీక్ ఒక 10 డేస్కి సరిపడా సరుకులు తీసుకున్నాం. ఇంకా ఇంటికి వెళ్ళిపోయి నెక్స్ట్ వీక్ చూడాలి ఇంకా ఏం కావాలో. మా నాన్న వచ్చిన తర్వాత మా నాన్న మా ఆవిడ వెళ్తారు షాపింగ్ జనరల్గా. నేను వాళ్ళ వీడియో షూట్ ఉంది కాబట్టి రావాల్సి వచ్చింది. సో ఇప్పుడైతే రిటర్న్ వెళ్ళిపోతాం గైస్. అయిపోయింది. ఇంకా ఏమైనా ఉన్నాయా తీసుకోవడానికి? రా, ఏమైనా ఉన్నాయా వీడియో తీసుకోవడానికి? ఏమైనా ఉన్నాయా? సరుకులు అన్నీ తీసుకున్నావుగా హ్యాపీగా. సరే వెళ్ళిపోదాం మొదటి ఇంకా. సో గైస్ ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాం. నరకం నుంచి బయటకు వచ్చినట్టుందన్నమాట. ఎక్కువ మంది జనాలు ఉంటే నాకు అసలు ఉండబుద్ధి కాదు ఎక్కడ కూడా. అసలు ఫుల్ అసలు వీడియో షూట్ చేద్దాం, సరుకులు తీసేసుకొని వీడియో షూట్ చేద్దాం అనుకున్నా. ఎలా వల్ల కంప్లీట్ చేసాం దేవుడి దేవాల కొంచెం. మా ఆవిడైతే కొంచెం సీరియస్గా ఉంది నా మీద. అసలు ఏమైందో కనుక్కున్నాం ఒకసారి మామూలుగా. ఏంటి నా మీద సీరియస్గా ఉన్నావు? చెప్పు, ఎందుకు సీరియస్గా ఉన్నావు? అసలు ఏం తీసుకొని ఇవ్వడం లేదు, అరుస్తున్నారు. ఎన్ని తీసుకున్నా చూపి, మొత్తం చూపి. అది కూడా కేసి ఇన్ని కొండరు చూడండి. ఇవన్నీ అదే అన్నమాట. సరుకులు అన్నీ తీసేసుకున్నారు. ఇంకేం కావాలి? డీమార్ట్ కొంటావేంటి? చెప్పు, డీమార్ట్ కొంటావా? అదా సౌండ్ అప్పు అశ్వ, నిన్ను ఇక్కడ వదిలేసి మేము వెళ్ళి డీమార్ట్లో షాపింగ్ చేసి వచ్చాం. అశ్వ కూడా పాపం అనిపిస్తుంది అశ్వ గారిని చూస్తే. అశ్వ హాయ్ హాయ్. సరే మా అశ్వ గారు కొంచెం వేరే బిజీగా ఉన్నాడు. చాక్లెట్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు అవి చూసి అది తీసే మరి ఎందుకు పెట్టావు దాని ముందు? సరే ఏంటి, ఎందుకు కోపంగా ఉన్నావు చెప్పు. అరుస్తున్నారు అసలు, లేకపోతే నా మీద తొందరగా అంటే వీడియో అవ్వాలి. మరి నేను ఏం చెప్పా నీకు? మండే వెళ్దాం అని చెప్పా, అవునా కదా? మండే ఇప్పుడు ఫెస్టివల్ టైం కదా, అసలు ఫుల్ రష్. మండే మధ్యాహ్నం వెళ్తే ఎవరు రారు. మండే మధ్యాహ్నం కొంచెం ఫ్రీగా షాపింగ్ చేసుకోవచ్చు, అలాగే షూట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చి ఎన్ని మంత్స్ అవుతుంది మనం? 6 months అవుతుంది. 6 months ఇప్పుడే రావడం. ఫస్ట్ టైం తీసుకెళ్ళాగా. ఇప్పుడు ఇక్కడ వచ్చిన కొత్తలో వెళ్ళాం మేము. అప్పుడు కూడా ఫుల్ రష్ ఉంది కదా మనం వెళ్ళినప్పుడు కూడా. ఉంది. సరే ఓకే. అసలు హడావుడి. అసలు నువ్వు ఇంట్లో కావాల్సిన సరుకులు తీసుకున్నావా లేదా? తీసుకున్నా, ఇంకా ఉన్నాయా? ఏంటి కొంటావేంటి డీమార్ట్? సరే మీరు లేడీస్ ఎంత షాపింగ్ చేసినా మీకు సాటిస్ఫై అవ్వరు కాబట్టి మనకి సంబంధం లేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడైతే నేను ప్రశాంతంగా ఇంటికి వచ్చేసి స్క్రీన్ ప్లే రాస్తున్నాను అనమాట. సో మీకు నార్మల్గా చూపిస్తా. ఒక 1 hour కూర్చొని స్క్రీన్ ప్లే రాసేసి ఇక మన గ్యాంగ్తో కలిసి స్విమ్మింగ్ వెళ్ళాలి. ఆ స్విమ్మింగ్ అయితే షూట్ చేయలేను, మొన్న ఆల్రెడీ తీసా కాబట్టి రొటీన్గా ఏం చేస్తాం. సో స్క్రీన్ ప్లే అయితే ఒకసారి మీకు చూపిస్తా. ఓకే. సో గైస్ ఇదే అనమాట నేను తీసుకున్న స్క్రీన్ ప్లే రాయడానికి సెల్టెక్స్ అనే యాప్లో సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను అనమాట. 3200 ఎంతో పడింది పర్ మంత్ అనుకుంటా. సో జనరల్గా ఎలా మనం స్క్రీన్ ప్లే రాయాలో చూపిస్తాను. బేసిక్స్ అనమాట. నేను నేర్చుకుంది ఎక్కువ నేర్చుకోవాలి. నేను కూడా క్రియేట్ చేసుకుని ఒక ప్రాజెక్ట్ ఏదో ఒకటి అనుకుందాం. ఆసిఫ్ ఓకే. జనరల్ ఇప్పుడు మై ప్రాజెక్ట్ ఉంది కదా, దీంట్లో నేను షార్ట్ ఫిల్మ్ రాస్తున్నా. అది ఇప్పుడు ప్రజెంట్ చూపించలేను మీకు. సో ఇది అనుకుందాం. ఆసిఫ్ అనేది ఓపెన్ చేస్తే మనకి ఇలా వస్తాయన్నమాట. సో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఇక్కడ మీరు సీన్ హెడ్డింగ్ ఏది కావాలంటే అది. యాక్ట్ అంటే ఏమన్నా సిచ్యువేషన్ ఏమన్నా రాయాలంటే రాసుకోవచ్చు యాక్షన్ గురించి. సారీ యాక్ట్ అంటే తెలియదు నాకు కూడా. యాక్షన్ అంటే ఇది యాక్షన్ గురించి. సీన్ హెడ్డింగ్. సో ఇంటీరియర్ అంటే లోపల జరుగుతుందా బయట, లేకపోతే ప్లేస్ ఎక్కడ, కాఫీ షాపా లేకపోతే ఇంట్లోనా, టైమ్ ఆఫ్ ద డే నైటా మార్నింగా అలాంటివి రాసుకోవచ్చు. సో హెడ్డింగ్ అది. తర్వాత యాక్షన్ అంటే డిస్క్రైబ్ వాట్ ఆడియన్స్ ఇస్. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీరోయిన్ కూర్చున్నారు వచ్చి ఒక ప్లేస్లో అలాంటివి ఉంటాయి కదా. సో అవి యాక్షన్ అలాగే రాసుకోవాలి సీన్ స్టార్టింగ్లో. తర్వాత క్యారెక్టర్ డైలాగ్స్.
క్యారెక్టర్ నేమ్ పడిద్ది, క్యారెక్టర్ నేమ్ అక్కడ రాసుకుంటారు. తర్వాత క్యారెక్టర్ డైలాగ్ ఇక్కడ రాసుకుంటారు. అలా మీరు చేంజ్ చేసుకోవడం ఉండడమే, మీరు ఏదైతే ఉందో అది. లైక్ ఎమోషనల్గా డైలాగ్ చెప్పాలంటే కొంచెం ఎమోషన్స్ మనం ఇలా రాసుకుంటాం అనమాట. ఆ డైలాగ్ ముందు ఎమోషన్ ఏమైనా ఉంటే ఇలా రాసుకుంటాం, పారెంథెటికల్ అనేది. తర్వాత ట్రాన్సిషన్, సీన్ అయిపోయిన తర్వాత కట్ టు ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్ అలాంటివి ఉంటాయి కదా వేరే సీన్కి ఎంటర్ అవ్వడానికి. అవి జస్ట్ ఒక సీన్ అయిపోయిన తర్వాత కింద మధ్యలో ఇది ఉండిద్ది వేరే సీన్కి మధ్యలో. తర్వాత షార్ట్, ఎక్స్ట్రా షార్ట్స్ ఏమైనా ఉంటే డాలీ షార్ట్లు అలా ఏమన్నా మనకి స్పెసిఫిక్గా అదే ఉండాలి ఆ టైంలో అనుకుంటే రాసుకుంటే బెటర్ అనమాట ఆ పర్టికులర్ సీన్ దగ్గర. ఎందుకు అది బెస్ట్ మనకి. ఈ టెక్స్ట్ అంటే ఏమన్నా పాట వచ్చింది ఇక్కడ అలాంటివి రాసుకోవడానికి అనుకుంటా. నాకు ఇది ఎక్కువ నేను వాడలేదు, నేను వాడిన ఏంటంటే యూజ్ చేసేది ఇవన్నీ అనమాట. సీన్ హెడ్డింగ్, యాక్షన్, క్యారెక్టర్, డైలాగ్, పారెంథెటికల్, ట్రాన్సిషన్ అక్కడ దాకా వాడా అనమాట. షార్ట్ కూడా వాడా నా షార్ట్ ఫిల్మ్కి. నేర్చుకుంటున్నా ఇంకా టెక్స్ట్ అంటే ఎలా రాయాలి, ఏది ఏంటి అనేది నేర్చుకుంటున్నా, యాక్ట్ అనేది. సో మీరు ఇక్కడ టైప్ చేసుకునే బదులు అక్కడికి వెళ్ళి టైప్ చేసుకునే బదులు సింపుల్గా మీరు ఇక్కడ ఎంటర్ అని కొడతా ఉంటే మీకు ఇది ఒకటి బ్లర్ అవుతూ ఉంటుంది. ఇదిగోండి ఎంటర్ అని కొడతా ఉంటే మీకు చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. మీకు ఇది ఒకటి సరే ఎంటర్ కాకపోయినా ట్యాబ్ అని కొడితే మీకు చేంజ్ అవుతూ ఉంటుంది. అదిగోండి మీరు ట్యాబ్ కొడతా ఉంటే మీరు అక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ట్యాబ్ కొడతా ఉంటే అక్కడ ఏం చేంజ్ అవుతూ ఉంటుంది. పద్దాగా మీరు అక్కడికి వెళ్ళి ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే పోతే ఇలా కొడతా ఉంటే మీకు ఏదైతే డైలాగ్ అంటే డైలాగ్, ఎక్స్ప్రెషన్ అంటే ఎక్స్ప్రెషన్, ట్రాన్సిషన్, క్యారెక్టర్ అలా మొత్తం చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇది సెల్టెక్స్ అనమాట. జనరల్గా ఎక్కువ మంది వాడేది ఫైనల్ డ్రాఫ్ట్ అలాంటివి వాడుతూ ఉంటారు ప్రొఫెషనల్గా, సినిమా వాళ్ళు కానీ ఎవరైనా సరే. నేను ప్రజెంట్ స్టార్టింగ్ కాబట్టి సెల్టెక్స్ ఇది వాడుతున్నా. సో ప్రాక్టీస్ కోసం అనమాట. సో ప్రాక్టీస్ మంచిగా అయిపోతే మళ్ళీ తర్వాత సినిమాకి కూడా మన స్క్రీన్ ప్లే మనమే రాసుకోవాలి కాబట్టి జస్ట్ లైక్ ఎక్స్పీరియన్స్ కోసం నేను ఈ షార్ట్ ఫిల్మ్కి యూజ్ చేస్తున్నా. నేను కూడా ఇది రాయడం ఫస్ట్ టైము. మనం స్క్రిప్ట్ రాయడం అంటే జస్ట్ పెన్ పేపర్ మనకి తోచింది రాస్తూ ఉంటారు రీల్స్కి. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ అంటే కొంచెం సినిమాటిక్గా సినిమా తీసే విధానంలో తీయాలి కాబట్టి అది చేసే పని చేస్తున్నాను అనమాట. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. బేసిక్స్ కొన్ని నేర్చుకున్నా, ఇంకా చాలా ఉంది దాంట్లో. సో షెడ్యూలింగ్ అని చాలా ఉన్నాయి. నేర్చుకుంటా, మెల్లగా నేర్చుకుని రాస్తే. ఇప్పుడు ప్రజెంట్ అయితే నా స్క్రీన్ ప్లే ఒక 1 hour రాసుకొని తర్వాత వెళ్ళి స్విమ్మింగ్కి వెళ్ళిపోతా. సో గైస్ ఇవాళ బ్లాగ్లో అయితే ఇంతే. ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. మళ్ళీ రేపటి బ్లాగ్లో ఫ్రెష్గా ఎనర్జెటిక్గా వర్క్ చేస్తూ కలుద్దాం. ఇవాళ మనం చేసిన వర్క్ వీడియో షూట్ చేసాం డీమార్ట్కి వెళ్ళి కష్టపడి. ఎలాగల చిన్న సీన్లు ఉంటే 2 క్లిప్స్ షూట్ చేసుకున్నాం. తర్వాత ఇప్పుడు స్క్రీన్ ప్లే గురించి చూపించా కదా ఎలా రాయాలి ఏంటో అనేది. ఇప్పుడు నేను రాస్తా కూర్చొని. సో అదైతే చూపించలేను మీకు, ఎందుకంటే స్క్రిప్ట్ తెలిసిపోయింది మీకు ఇప్పుడు చూపిస్తే. సో మీ షార్ట్ ఫిల్మ్లో చూడండి అది ఎలా ఉండిద్దో, ఎలా రాసుకున్నాను ఏంటి అని మీకు క్లియర్గా షార్ట్ ఫిల్మ్లో కనిపించింది. సో గైస్ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టేయండి. ఇంకా రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్.